గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి 2 రకాలైనటువంటి అప్పీళ్ళు. ఇది చాలా విచిత్రంగా నవ్వొచ్చింది. నిన్న చాలామంది మిత్రులు మెయిల్ పెట్టారు నాకు. సార్ 5 సంవత్సరాల తర్వాత మాకు గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ పోతే ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల దాకా మాకు నోటిఫికేషన్లు రావు. నోటిఫికేషన్ ఇచ్చాక కేవలం 69 రోజులు మాత్రం ప్రిపేర్ అవ్వడానికి టైం ఇచ్చారు. సిలబస్ కొత్తది కావడం వల్ల ప్రిపరేషన్కి సమయం సరిపోదు. ఫిబ్రవరి 25 ఈ ప్రిలిమ్స్ పరీక్ష ఉంది. మేము ఇంకా పూర్తిగా చదవలేదు. కనీసం 30 రోజులైనా వాయిదా వేయాలి. ఇది ఒక బ్యాచ్ చెప్తుంది. సార్ ఇప్పుడు వాయిదా వేస్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వమే వస్తే నిర్వహిస్తుందో లేదో తెలియదు. మళ్ళీ చివరిదాకా సాగుతుందేమో తెలియదు. ఎందుకంటే వీళ్ళు 5 ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఈ ప్రభుత్వం రాబోతే వాళ్ళు కొత్తగా మళ్ళీ బిగిన్ చేస్తే మళ్ళీ ఎలక్షన్స్కి ముందు తీసుకొస్తారు. కాబట్టి దీన్ని వాయిదా వెయ్యనియద్దు సార్ అంటూ మరి కొంతమంది వరుసగా మెయిల్స్ పెడుతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే పరీక్షలు నిర్వహించాలా వద్దా అన్నటువంటిది తేల్చుకోవాల్సింది మనమే. వాళ్ళు వద్దంటే ఆపేస్తారు, కానీ ఇప్పుడు ఆపరు. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో ఆపకూడదు అన్నటువంటిది కాబట్టి. అదే సందర్భంలో ప్రిపరేషన్ అన్న కారణం మీద ఆపుకుంటే నోటి దగ్గర ముద్దపోయినట్టే. సాధ్యమైనంత వరకు కష్టపడటం. మళ్ళీ రేపొద్దున మన చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి రాగానే ఇచ్చేస్తామంటున్నారు కదా నోటిఫికేషను. దెన్ అప్పుడు తీసేసుకోండి. ఇప్పుడు ఇది ఎందుకు నోటి దగ్గర ఆపుకోవడం?